బాబా 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 ఒక్కసారి వెళ్ళొద్దామా కొద్దిగా సైడ్ మరి చెప్పు. వావ్ వావ్ వావ్. ఎండాకాలంలో ఈ ఏప్రిల్ నెలలో ఇంత వాటర్ ఎక్కడ డంప్ చేశారు అసలు? దీనికి అంటే ఒక పేరు ఉంటుంది, ఒక నదో కాలువనో చెరువో ఏంది మాస్టర్ జీ అట్లా అంటావు? ఒక్క నిమిషం మాస్టర్ జీ, దీన్ని కొద్దిగా జూమ్ చేద్దాం. సింతూరు బ్రిడ్జి ఉంది కదా, మనం అక్కడికి వచ్చే నీళ్ళు ఇయ్య అనుకుంటున్నా. ఏది శబరికా? నో నో నో, ఛాన్స్ లేదు. ఎదురిద్దామా? చింతూరు టు వైజాగ్ రోడ్లో మేము ఉన్నాము. సో ఈ ఏప్రిల్ 29వ తారీఖు ప్రయాణం కొనసాగుతుంది. ఈ రోడ్లో మేము వస్తున్నప్పుడు మాకు అనూహ్యంగా ఈ ఎండాకాల టైంలో ఎక్కడ కూర్చున్నా ఎండిపోయిన చెరువులు, చిన్న చిన్న వాగులు కనిపించాయి. కానీ మోతుగూడెం దాటగానే ఒక 4 కిలోమీటర్ల ముందుకు రాగానే ఒక అద్భుతమైన ఒక చెరువు లాంటిది ఒక కనబడింది. ఈ ఏప్రిల్ నెలలో ఇంత వాటర్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వర్షాకాలం ఈ ఏప్రిల్ నెలలోనే ఇంత వాటర్ వస్తుందంటే ఇక వర్షాకాలంలో ఎలా ఉంటుందనేది మనకి ఊహకే అందని విచిత్రం ఇది. వావ్ 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 వాటర్ యా బాబా. ఏప్రిల్ 29వ తారీఖున జరుగుతుంది, మేము బయలుదేరాము. సో వాహ్ వా వా ఇంతటి వాటరా, వాళ్ళు కాలిపోతున్నాయి. అబ్బా మోతుగూడెం పరుగులు ఎడుతుంది, వాటర్ ఉరకలెత్తేస్తుంది. ఏప్రిల్ 29 మండు టెండల్లో ఇలాంటి వాటర్ చూడటం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కన్నులకు విందుగా ఉంది. మండుతున్న ఎండల్లో కూడా ఇలాంటి జల ప్రవాహం ఇంతవరకు నేను చూడలేదు. నిజానికి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏప్రిల్ 29వ తారీఖు చింతూరు టు వైజాగ్ రోడ్డు మేము వెళ్తున్నాము. మోతుగూడెం దాటాక జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వచ్చాక మాకు అడవిలో ఈ యొక్క జలపాతం అంటే ఒక వాటర్ కనిపించింది. ఈ వాటర్ ప్రవాహం 29వ తారీఖు ఏప్రిల్ 29వ తారీఖు ఎంత ఎండలు ఉంటాయో మనందరికీ తెలుసు. సో ఈ టైంలో ఇలాంటి వాటర్ చూడటం అయితే నాకు చాలా ఆనందంగా కనబడుతుంది. ఎటు చూసినా ఫారెస్ట్, ఒక్కసారి చూడండి, ఎటు చూసినా ఫారెస్ట్. ఈ దట్టమైన అడవిలో ఈ నీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏంటి అనేది అయితే నాకైతే ఖచ్చితంగా తెలీదు. సో దీన్ని చూడగానే వెంటనే వెహికల్ ఆపేసి ఇక్కడ రావడం జరిగింది. నేనైతే చాలా కనులకు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత గలగలమని పారుతుంది వాటరు. రాళ్ళ మధ్యలో నుంచి పరవళ్ళు తొక్కుకుంటూ పరిగెడుతున్నది. ఈ నీటి ప్రవాహం చూస్తే చాలా ఆనందంగా కనులకి విందుగా అనిపిస్తుంది. ఏం చెప్పాలో అయితే మాటలైతే రావట్లేదు ఖచ్చితంగా. వావ్ వావ్. ఒక్కసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. నో వాటర్ చూడండి ఎలా వస్తుందో. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకైతే ఖచ్చితంగా తెలియదు. ఏప్రిల్ 29వ తారీఖు మేము చింతూరు టు వైజాగ్ టూర్ పెట్టాము, నేను నా ఫ్రెండ్ కృష్ణ గారు కలిసి. సో మేము వచ్చిన వెహికల్ అయితే అక్కడ కనిపిస్తుంది, అది చూడండి. అది అక్కడ దూరంగా కనిపించే ఆ వైట్ కారు, సో అది మేము వచ్చిన వెహికల్. ఇది చూడగానే తనైతే రాలేదు, అందులోనే ఉండిపోయారు, ఎండకి భయపడ్డారు, కాలు కాల్తాయని చెప్పి తను రాలేదు. బట్ నేను మాత్రం నా చెప్పులను కానీ నా అన్నిటిని అక్కడ వదిలేసి, ఇక్కడ రాళ్ళు అయితే కాలిపోతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చాక కాలు కాలుతున్న సంగతి కూడా మర్చిపోయాను. చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది, మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టైం అవుతుంది.